టీవీ ట్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు చేస్తున్న అవయవదాన అవేర్నెస్ ప్రోగ్రాంలు, నేత్రదాన ప్రోగ్రామ్స్ మరియు పార్టీదాన ప్రోగ్రామ్స్ చూసి స్పందించి వారిలో కలిగినటువంటి స్పందనలతో క్లినిక్ వచ్చిన వారు తమ స్వహస్తాలతో అవయవదాన మరియు నేత్రదాన ప్రతిజ్ఞ పత్రాలను నింపి నాకు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు మాట్లాడారు. ఈ జంటలాగే యువకులు ముందుకు వచ్చి తమ అవయవదానాల్ని తదనంతరం చేసినట్లయితే చాలా మందికి ప్రాణాలు నిలబెట్టడమే కాక ఎంతో మందికి కంటిచూపును కూడా ప్రసాదించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు, డాక్టర్ అనితారాణి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి అధ్యక్షుడు డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు రాము. నేను ఆర్టీసీ బ్యాంక్లో కిరాణం జనరల్ స్టోర్ నడిపిస్తున్నాను. నాకు 34 years. నేను ఆర్గన్స్ డొనేట్ చేయడానికి పుల్లారావు డాక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకనంటే మనం చనిపోయిన తదనంతరం మన బాడీలో ఉన్న అవయవాలన్నీ మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోయే దానికంటే మన అవయవాలు ఇతరులకు దానం చేసి ఆ కళ్ళు కూడా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంటాయని ఉద్దేశంతో డాక్టర్ గారిని కలిసి నా బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. నవ్వేను మాట్లాడు, ఏదైనా మాట్లాడు. నేను డాక్టర్ ఆర్గానిక్స్ డొనేట్ చేయడానికి డాక్టర్ పుల్లారా సార్ దగ్గరికి వచ్చి నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఇవ్వడానికి సార్ని కలిసి నియమించి కలవడానికి వచ్చాను. అంటే కాదమ్మా, ఇంత యవ్వన దశలో కూడా మీకు చాలా పెద్ద ఆలోచన. మీ అంటే ఆఫ్టర్ యూ లూజ్ యువర్ లైఫ్ మీరు ఇంకా 10 మందికి హెల్ప్ చేయాలనేటటువంటి ఆ సంకల్పం, ఆలోచన ఇంత చిన్న వయసులో మీకు రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతవరకు అయితే నేను చూసిన వాళ్ళల్లో యు ఆర్ ద యంగెస్ట్ పీపుల్. దట్స్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ సో వెరీ హ్యాపీ. అంటే ఈ మధ్యలో మీరు చూస్తూ ఉన్నారు, కార్నియల్ కలెక్షన్స్ ఒక రేంజ్లో జరుగుతూ ఉన్నాయి. డాక్టర్ గారు ఇంకా మిగతా వాళ్ళందరూ డాక్టర్స్ సభ్యులు అందరూ కలిసి చేస్తున్నారు. సో అది ఎంత అవేర్నెస్ వచ్చిందంటే ఎవరు చనిపోయినా కానీ ఇచ్చేస్తున్నారు, వాళ్ళే పిలిచి మరీ ఇస్తున్నారు. చలో మనది ఎందుకు వేస్ట్ కావాలి, ఇంకొకరికి చూపిద్దామని. ఇప్పుడు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈవెన్ మేము కూడా ఈవెన్ ఐఎమ్ ఆల్సో గెటింగ్ సో వెరీ ఇన్స్పైర్డ్. ఇన్ని రోజులు ఇన్స్పిరేషన్ అది డిఫరెంట్. మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా ఇన్స్పైర్ అయ్యాను. మీరు చాలా ఎత్తుకు ఎదిగినట్టుగా నేను భావిస్తున్నాను. మేము ఆ దేవుడు చల్లగా చూడాలి. మీ యొక్క దృఢమైనటువంటి ఈ యొక్క ఆలోచన కూడా 10 మందికి ఉపయోగపడేటట్టుగా మీరు తీసుకున్న దాన్ని కూడా నేను చాలా చాలా హ్యాపీగా హర్షిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ వెరీ మచ్. ఈరోజు నిజంగా ఒక మంచి రోజు, ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఒక యవ్వన దశలో ఉన్నటువంటి ఇద్దరు కపుల్ రాము, నవ్యలు మరి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేపడుతున్న ఈ యొక్క నేత్రదాన ప్రోత్సాహం అనుకోండి, ఆర్గాన్ డొనేషన్, అలాగే అవయవదానం కూడా, అవయవదానం మరియు బాడీ పార్థివ దేహం యొక్క దానము. ఈ కార్యక్రమాలను చూసి వారు ప్రతిరోజు టీవీలో, వీడియోల్లో, తర్వాత సోషల్ మీడియాలో, పేపర్లో చూస్తూ వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు చిరు వ్యాపారస్తులు, చిన్న కిరాణా షాప్ నడిపిస్తున్నారు. మరి వారు ఈరోజు తమంతట తామే ముందుకొచ్చేసి వారు సార్ మా యొక్క దేహంలో ఉన్నటువంటి మా దేహాలను, మా యొక్క అవయవాలను మా తదనంతరం వేరే వారికి ఉపయోగపడినట్లయితే మేము ముందుకు వస్తున్నాం సార్, మా అవయవాలు తీసుకోండి ఒక చిన్న ప్రతిజ్ఞా పత్రం. ప్రతిజ్ఞ అంటే ఏం లేదు రాము, నవ్య, మన మనస్ఫూర్తిగా ఒక వాంగ్మూలం, అంతేకాదు ఫోర్స్ కాదు. మేమేదో వచ్చి మీ అవయవాలు తీసుకోము. రేపు పొద్దున మీ కొడుకు, మీ కుటుంబీకులు ఒప్పుకుంటేనే అది కూడా మీ దగ్గరకు వచ్చేసి అడుగుతూ అన్నట్టు. కానీ మీరు ఒక మంచి దృక్పథంతో, మంచి ఆలోచనతో, మంచి స్ఫూర్తితో ముందుకు వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ గారు వచ్చారు. వారి ద్వారా అలాగే మా ద్వారా మీరు చేస్తున్న ఈ యొక్క పెద్ద సమాజాన్ని ప్రభావితం చేసే యొక్క కార్యక్రమం నిజంగా ఒక మంచి కార్యక్రమంలో మేము భావిస్తూ ఈ సందర్భంగా మరొకసారి మీ దంపతులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని చూసి సమాజంలో పెను మార్పులు రావాలి, ఇంకా కొంతమందిలో మార్పు రావాలి, ఇంకా ప్రభావితం కావాలి. ఇంకొంతమంది ముందుకు వచ్చి తమ ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళకి మీలాంటి వారిని ఇచ్చే అవయవాలు ఉపయోగపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.